ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ నుంచి చాలా మంది ఎలిమినేట్ అయ్యారు. కొంతమంది ఆడి ఓడారు, ఇంకొంతమంది ఆడకుండానే ఓడారు, ఇంకొంతమంది ఆటే ఆడకుండా ఇంకా హౌస్లో కొనసాగుతున్నారు. కానీ ఎలిమినేట్ అయ్యి విన్నర్లా బయటకు వచ్చిన ఒకే ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఎవరైనా ఉన్నారంటే అది ది గ్రేట్ లేడీ సింగం రోహిణి మాత్రమే. సీజన్ 8 శివంగి రోహిణి గెలుపుతో బయటకొచ్చింది. 14వ డబల్ ఎలిమినేషన్లో భాగంగా రోహిణిని షాకింగ్ ఎలిమినేషన్ చేశారు. ఈమె ఏమి ఆడుతుంది అని హేళనగా చూసిన వాళ్లే ఆమె గెలుపు చూసి తల దించుకునేట్టుగా ఆడపులిలా ఆడింది రోహిణి. హౌస్లో ఇంకా మిగిలిన లేడీ కంటెస్టెంట్స్ ప్రేరణ, విష్ణుప్రియల కంటే కూడా బాగా ఆడింది, ఆడి గెలిచింది కూడా. కానీ ఆమె ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నామినేషన్స్లోకి రాకపోవడంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో రోహిణి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. హౌస్లో మిగిలిన టాప్ 7 కంటెస్టెంట్స్ కటౌట్స్ గార్డెన్ ఏరియాలో పెట్టారు. అవినాష్ ఆల్రెడీ ఫినాలేకి వెళ్లడంతో అతని కటౌట్ని తొలగించారు. మిగిలిన 6గురిలో ఎవరి కటౌట్ అయితే కింద పడిపోతుందో వాళ్ళు ఎలిమినేట్ అవుతారని చెప్పారు నాగార్జున. అయితే ఫినాలేకి వెళ్లిన అవినాష్కి అగ్ని పరీక్ష పెట్టారు నాగార్జున. నీకు ఈ ఆటపై ఎంత అవగాహన ఉందో తెలియాలంటే ఈ 6గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఊహించమని చెప్పారు. దాంతో అవినాష్, మొదటి నుంచి గేమ్స్ అన్ని చూస్తే నా దృష్టిలో 2 ఉన్నారు సార్ అని అన్నాడు. నాకు కావాల్సింది ఒక్కరే, ఆ ఒక్కరెవరో చెప్పు అని అడిగారు నాగార్జున. దాంతో అవినాష్ మెయిన్ పాయింట్ని చెప్పేశాడు. ఫస్ట్ టైం నామినేషన్స్కి వెళ్తే ఎలిమినేట్ అవుతారు. ఇది నాకు కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి ఈ వారం నామినేషన్స్లోకి వెళ్ళిన రోహిణి ఎలిమినేట్ అవుతుంది అని అనుకుంటున్నాను సార్ అని అన్నాడు. ఓకే, మీ ప్రకారం రోహిణి కదా, మరి ఆడియన్స్ ఎవరిని సెలెక్ట్ చేశారో చూద్దామని నెంబర్స్ కౌంట్ చేశాడు నాగార్జున. రోహిణి కటౌట్ పడిపోవడంతో ఆమె ఎలిమినేట్ అయ్యిందని ప్రకటించారు నాగ్. అయితే రోహిణి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తూ ఉంటే హౌస్లో ఉన్న వాళ్ళంతా నిలబడి చప్పట్లు కొట్టడం బిగ్ బాస్ చరిత్రలో ఇదే తొలిసారి. నువ్వు చాలా మందికి ప్రేరణగా నిలిచావు. నువ్వు లేడీ సింగం, అమ్మాయిలు తలుచుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా సాధించొచ్చు అని చెప్పావంటూ సెల్యూట్ చేశారు. నిఖిల్ అయితే తల ఎత్తి వెళ్ళు రోహిణి అని అన్నాడు. హౌస్లో ఉన్నప్పుడు 0-0 అన్న విష్ణుప్రియ నువ్వు లేడీ శివంగివని ఆకాశానికి ఎత్తేసింది. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళెవ్వరికీ ఇలాంటి సెండ్ ఆఫ్ రాలేదు అని హౌస్ వాళ్ళు అనటంతో చాలా సంతోషంగా హౌస్ నుంచి బయటకు వెళ్ళింది రోహిణి. ఇక ఆమె జర్నీ వీడియో కూడా అదిరిపోయింది. తన జర్నీ వీడియో చూసి చాలా ఎమోషనల్ అయ్యింది రోహిణి. అది చూసి నాగార్జున, నువ్వు విన్నర్లా వెళ్తున్నావమ్మా అని అన్నారు. అవును సార్, ట్రోఫీ ఒక్కటే రాలేదు, మిగతాదంతా గెలుచుకున్నాను, నేను విన్నర్ అయ్యాను అని రోహిణి భావోద్వేగానికి గురయ్యింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.